మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ని రీసెంట్గానే ఓపెన్ చేశారు. అండ్ దాని ఫుల్ వ్యూ చూసేద్దాం ఇప్పుడు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. యాక్చువల్లీ ఈరోజు ఏంటి బర్త్డేనా కాదా? నాది కాదు, నా ఫ్రెండ్ బర్త్డే. అందరం కలిసి టెంపుల్కి ప్లాన్ చేసాం. సో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఈ టెంపుల్ని చూడాలని. బికాస్ ఇన్స్టాలో చాలా డేస్ నుంచి చూస్తున్నా ఈ టెంపుల్ ఎప్పటి నుంచి చూద్దాం అని అనుకుంటున్నా. బట్ ఫైనల్గా ఈ రోజు కుదిరింది, నా ఫ్రెండ్ బర్త్డే రోజు. సో ఆన్ ది వేలో ఎట్లా ఉంటుంది అవన్నీ మీతో వ్లాగ్లో షేర్ చేసుకుంటా. సో స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఈవినింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాం గచ్చిబౌలి నుండి. అండ్ మాకైతే నియర్లీ 1.5 hours చూపిస్తుంది డిస్టెన్స్. అండ్ నేనైతే 2 వ్యూస్ని కవర్ చేయాలని ఉంది, ఈవినింగ్ వ్యూని అండ్ ఆల్సో నైట్ వ్యూని కూడా. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటా వ్యూ మొత్తం ఎట్లా ఉంటుందో అని. ఆల్మోస్ట్ 4:30 అయింది టెంపుల్కి రీచ్ అయ్యేసరికి. అండ్ జస్ట్ ఇప్పుడే మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ మాకైతే పార్కింగ్ అసలు చాలా టైమే పట్టింది. ఇది స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ. అండ్ ఈ టెంపుల్ని మన్నేపల్లి హిల్స్లో కట్టారు. అండ్ 4:30 అయినా సరే ఎండ మామూలుగా లేదు. అండ్ ఎంట్రన్స్లోనే చూడడానికి టెంపుల్ ఇంత బాగుంది. అండ్ లోపల ఎలా ఉందో చూద్దామా ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇది స్వామివారి పాదాలు. అండ్ ఎంత అద్భుతంగా కట్టారంటే నిజంగా చూడడానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గోపురం. అరౌండ్ 5:40 అలా అవుతుంది. అండ్ నైట్ వ్యూ కూడా స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. అండ్ టెంపుల్ అయితే లైటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం జలనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే జలనారాయణ స్వామి వారి విగ్రహం. ఇప్పుడు మనం చూస్తున్న 4 మండపాలని 4 వేదాలని అంటారు. అండ్ మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. అండ్ ఇది ప్రపంచంలోనే సెకండ్ ఐడల్ ఆఫ్ జలనారాయణ స్వామి విగ్రహం. అండ్ ఫస్ట్ది అయితే నేపాల్లో ఉంది. అండ్ సెకండ్ది అయితే మన స్వర్ణగిరిలోనే ఉంది. మనం పైకి వెళ్ళాక 4 వైపుల నుంచి స్వామివారిని చూడొచ్చు. మంచి రోజు వచ్చాను టెంపుల్కి. ఈరోజు అయితే హనుమాన్ జయంతి కూడా. సో దానివల్ల క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. దర్శనం అయ్యాక బయటకు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నాం, పులిహోర అండ్ లడ్డు. అండ్ అన్నదానం కూడా ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 12 to 3 పెడతారంట. మాకు దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 25 minutes పట్టింది. అండ్ చాలా పీస్ఫుల్గా అయింది. అండ్ లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు.
ఫైనలీ నా దర్శనం మొత్తం కంప్లీట్ అయింది అండ్ లాస్ట్గా స్వామివారి పాదాలని దర్శించుకొని ఇంకా వెళ్ళిపోదాం. అండ్ అరౌండ్ 10 అవుతుంది మొత్తం టెంపుల్ని చూసేసరికి. అండ్ క్రౌడ్ అయితే ఇంకా అలానే ఉంది. ఇదైతే నైట్ వ్యూ టెంపుల్. మొత్తం లైట్స్తో చాలా నిండుగా ఉంది. అండ్ అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది అండ్ చూడాల్సిన టెంపుల్ కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింధుస్ వరల్డ్.